హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం. ఏ దినము అనగా 10వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. దేవుడు దీవించిన దానిని మనుషులు మార్చలేరు. అతను ఎలాంటి ప్రవక్త అయినా సరే, ఎంత గొప్ప సేవకులు అయినా సరే, దేవుడు ఒకసారి దీవించిన తర్వాత దానిని ఏ వ్యక్తి కూడా మార్చలేడు. మనుష్యునికి దేవుని నిర్ణయాల మీద అధికారము లేదు. దేవుడు ఒకరిని దీవించిన తర్వాత దాన్ని మార్చడానికి ఏ వ్యక్తికి అధికారము లేదు. ఈరోజు వాగ్దానం వింటున్న నీవు ఒకవేళ దేవుడు ఆశీర్వదించిన పలానా వాళ్ళు ఆపేశారు అని అన్న భ్రమలో ఉన్నావేమో, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు దీవించిన తర్వాత ఆ దీవెన తగిన కాలమందు వస్తుంది. ఆ కాలము వరకు ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై సొంత ప్రయత్నాలు ఏమీ చేయకుండా దీవించే హస్తము వైపు మాత్రమే నీ చూపు ఉంటూ నీవు నమ్మకంగా ప్రభువుతో గనక అయితే ఖచ్చితంగా నీ జీవితంలోకి దేవుడు దీవించిన ఆశీర్వాదం వస్తుంది. దేవుడు దీవించిన ఆశీర్వాదాలు ఇంకా జరగట్లేదని నీవు కంగారు పడి ఈలోగా సొంత ప్రయత్నాలు సొంత తలంపులతో ప్రయాణిస్తే కనుక అది నీ ఆత్మీయ జీవితానికి ఏ విధముగాను మేలుకరము కాదు. కాబట్టి దేవుడు దీవించెను, నేను దాన్ని మార్చలేను అని ఒక ప్రవక్త అన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని దేవుని వైపు చూడడం మాత్రమే అలవర్చుకోవాలి. అట్టి కృప ప్రభువు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.